గోపి గారు మొన్న 2 months బ్యాక్ ఇండస్ట్రీ స్ట్రైక్ జరిగింది. ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు మా రైట్లు అంటే మీరు చూస్తున్నారు, మీరు కూడా దాంట్లో కొద్దిగా యాక్టివ్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఈ క్వశ్చన్ మిమ్మల్ని. దాంట్లో ఈ రేట్ల వేరియేషన్లో ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ల కన్నా వీళ్ళ రెమ్యునరేషన్లో ఈ కాల్ షీట్ల వల్ల ఎక్కువ ఇబ్బంది అవుతుందని ఎక్కువ ఇష్యూ జరిగింది. అందులో మేజర్గా మీరు ఉన్నారు. మీ కోణంలో ఎలా ఏమనిపించింది ఒక ఇండస్ట్రీకి, అంటే సినిమాకి ఏమన్నా? లేదు, అంటే బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండస్ట్రీ కంపల్సరీగా అందరూ కలిసి కొంచెం పట్టు విడుపులు చేసుకుని చేయాల్సిందే. కొన్ని కాల్ షీట్ల పరంగా వస్తే వాళ్ళు అగ్రీ చేసినయే, ఒకప్పుడు ఒప్పుకున్నయే, రిటర్న్గా సైన్ చేసినయే వాళ్ళు ఫాలో అవట్లా, కాంప్లై అవట్లా వాటికి. సో అదొక ఇష్యూ అనమాట. ఇప్పుడు రైట్ టైంలో రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయన యాక్షన్ తీసుకుని లేదా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాల్వ్ చేయాలని ఆయన పూనుకోవడం వల్ల టప్ప క్లోజ్ అయిపోయి సాల్వ్ అయింది. అంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్రపంచ సినిమాని హైదరాబాద్ హబ్గా చేయాలని ఆయన డ్రీమ్ అనుకున్నారు కాబట్టి ఆయన కొద్దిగా అగ్రెసివ్గా తీసుకున్నాడు దాన్ని. అవును, ఎండ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయండి, ముందు పని స్టార్ట్ చేయండి అంటే వాళ్ళు కూడా వెంటనే కార్మికులు కూడా దారిలోకి వచ్చి జరిగింది. అంటే మీరు దగ్గరగా చూశారు కదా, ప్రొడ్యూసర్కి నిజంగా ఆర్టిస్టుల రెమ్యునరేషన్ వల్ల ఇబ్బంది అవుతుందా, లేదంటే ఈ కాల్ షీట్లు కార్మికుల వల్ల ఇబ్బంది? సార్ అన్నీ జస్ట్ ఒక్కదాని వల్లే ఎఫెక్ట్ అవుతుంది అనేది లేదు, ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. ఒకదానికి ఒకటి యాడ్ అయితే అది ఏంటంటే చాలా పెద్దగా తయారవుతుంది, ఒక పెద్ద భూతంలాగా. అది దాంట్లో మీరు అన్నట్టు బడ్జెట్ కంట్రోల్ చేయడానికి, బడ్జెట్ పెరగటానికి ఇది డెఫినెట్గా ఒక ఫ్యాక్టర్. అంటే అది మనం ఇగ్నోర్ చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. రేపు గోయింగ్ ఫార్వర్డ్ అది దట్ కాంట్ బి ఇగ్నోర్డ్. అది కంపల్సరీగా అడ్రస్ చేయాల్సిందే. అంటే మన దగ్గర సక్సెస్ రేటు చాలా తక్కువ కదా సార్, 2%, 3% మ్యాక్సిమం ఉంటుంది. కానీ హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా హీరోస్ కొంచెం ఫెమిలియర్ ఆర్టిస్టులు అందరూ రేట్లు పెంచేస్తున్నారు. టక్ మనీ వాళ్ళు అప్పటిదాకా 1 కోటి 2 కోట్లు తీసుకున్న వాళ్ళు 5 కోట్లు 6 కోట్లు అంటున్నారు. అది అకౌంటబుల్ కావట్లేదు. మాది 2-3 years తర్వాత కానీ మాది సిస్టమేటిక్గా తీసుకురారు, దీన్నే అకౌంటబిలిటీగా చూస్తున్నారని మాట్లాడుతున్నారు. మీరు అంటే ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అంటారు. ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. క్యాల్కులేషన్ లేకుండా టేబుల్ మీద అరే ఈ ప్రాజెక్ట్ పలానా హీరో పలానా డైరెక్టర్తో మనం చేస్తున్నాము అంటే ఇది లాసు అని పేపర్ మీద వేసుకుని కూడా ఎవరైనా దిగుతారంటే నేను ఐ డోంట్ బిలీవ్. దే హ్యావ్ దేర్ ఓన్ క్యాల్కులేషన్స్. ఆ ఏం క్యాల్కులేషన్స్ అనేది వాళ్ళకే తెలవాలి, అంతే కదండి. మీరెందుకు అలా చేస్తున్నారు, మీరెందుకు ఇలా చేస్తున్నారని ఎవరు బిజినెస్ వాళ్ళది, ఎవరు థాట్ ప్రాసెస్ వాళ్ళది. సో ఎవరు తగ్గట్టుగా వాళ్ళు వెళ్తూ ఉంటారు అంతే. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు ఎవరు వింటారా ఇనే రోజులు అసలు? ఇది ఇండస్ట్రీలో ఎవరి మాట ఎవరు వినరు ముందు. బేసిక్ ఇండస్ట్రీ అని కాదు, ఎక్కడైనా ఎవడు గోలాడేది అంతే.